ఘనంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ జన్మదిన వేడుకలు. కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులతో క్రిక్కిరిసిపోయిన పార్టీ కార్యాలయం. వేలాదిగా పాల్గొని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు. నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ను కట్ చేసి గజమాలతో సత్కరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు, నరసరావుపేట ప్రముఖ వైద్యులు, లాయర్లు, జర్నలిస్టులు, వివిధ పార్టీ ప్రజా సంఘాల నాయకులు, ప్రభుత్వ అధికారులతో టీడీపీ కార్యాలయం క్రిక్కిరిసిపోయింది. కూటమి నేతలు సర్వమత ప్రార్థనలు చేశారు. కూటమి నేతలు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యకర్తలు కష్టాలలో ఉంటే అరవింద్ బాబు ఎందాకైనా వస్తారని, ఇటువంటి నాయకుడు నియోజకవర్గానికి దొరకటం ప్రజల అదృష్టమని అన్నారు. ప్రజా హక్కుల కోసం అరవింద్ బాబు చేసిన పోరాటాలను ఎన్నటికీ మర్చిపోలేని గత ప్రభుత్వంలో అడుగడుగున అక్రమ కేసులు పెట్టినా ఎప్పుడూ వెనకడుగు వేయలేదని కూటమి నేతలు కొనియాడారు. జూనియర్ కళాశాల శివాలయం నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కూటమి నేతలకు, కార్యకర్తలకు, బైపీసీ గ్రూప్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తేజశ్రీని గతంలో తనతో పాటు పోరాటాలలో ఉండి కష్టపడి తమను గెలిపించిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. గౌరవనీయులు, నియోజకవర్గంలో ప్రతి రోజు అందుబాటులో ఉంటానని, ఇటువంటి చిన్న సహాయం ఉన్న ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు, ప్రజా సంఘ నేతలు, మహిళలు వేలాదిగా పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.